ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని అబద్ధాలు చెప్తున్నారని, ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఎలా తీర్పిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలకు కూడా తగిన గుణపాఠం నేర్పాలి. మొన్న చూసాం మనం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ బీఆర్ఎస్ జెండా మీద కలిసి సిగ్గు విడిచి ఈరోజు కాంగ్రెస్లో ఏరారు 10 మంది. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో మరి ఏ పార్టీ అంటే మేము పార్టీ ఫిరాయించలేదని మాట మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇది సిగ్గుపడాలే కాంగ్రెస్ పార్టీ, సిగ్గుపడాలే బీఆర్ఎస్ పార్టీ. నీచమైనటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలదని సందర్భంగా మనవిస్తున్నాం. ఈ రెండు పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఈ రెండు పార్టీలకు పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే మరి చిత్తశుద్ధి లేదు. అందుకే ఈ రెండు పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరే సాంప్రదాయము ఈరోజు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 10 మంది ఎమ్మెల్యేలను ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని ఈరోజు అంటా ఉంది వాళ్ళు చేరలేదు, వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ రకంగా స్పీకర్ గారు ఆ రకంగా తీర్పిస్తుండో తెలంగాణ ప్రజలకైతే అర్థం కాదు. స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి చాలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలి.